ఈరోజైతే ఇన్ని వంటలు చేస్తానని అస్సలు అనుకోలేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చేసేది తక్కువ క్వాంటిటీ అయినా సరే చాలా బాగా వచ్చాయన్నమాట. ఏంటక్క వంటలు అంటున్నావు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయ హోమ్స్ 2016. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే బ్లాగ్ అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ స్వీట్ చెప్తాను. స్వీట్ వచ్చేసి ఇదిగోండి, చూస్తున్నారు కదా, పరమాన్నం. మా వారికి ఫేవరెట్ అండ్ స్వీట్ అనమాట. ఈరోజు మా వారికి ఇష్టమైన స్వీట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటనుకుంటున్నారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది, నేను ఎక్కువగా చికెన్ దమ్ బిర్యానీ చేస్తానండి. అవునండి, చికెన్ దమ్ బిర్యానీ, కాకపోతే నాటుకోడి దమ్ బిర్యానీ అనమాట. మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు వీడియోలో షేర్ చేస్తాను. మా దగ్గర సేతువా పుంజు ఉంది కదండి, దాన్ని పందానికి వేస్తామని చెప్పాం కదా. రీసెంట్గా దానికి పందానికి వేస్తాం అనమాట. ఒక పందెం గెలిచింది. సో అందులో గెలిచిన కోడి అనమాట ఇది మాకు 2 kgs అలా వచ్చింది కోస్తే. కొంచెం నేను మా వారికి కర్రీ వండాను, అండ్ మిగిలింది కొంచెం మాకు చికెన్ బిర్యానీ. అలాగే మా అత్తగారు మా దగ్గర ఉంటారు కదండి, ఊర్లో కదా ఉంటారు. మా మరిది గారు ఈరోజు హాలిడే కదా, ఊరు వెళ్తానంటే మార్నింగే 6:30కి అలాగా మా అత్తగారికి కూర పంపించాలని చెప్పేసి, వండింది పంపించేద్దాం ఉత్తుది ఎందుకని చెప్పేసి, ఇప్పుడు గ్యాస్ ఒకటి మనకి ఇబ్బందిలో ఉంది కదండి, ఎక్కువ గ్యాస్ వాడలేం కదా అనేసి మాకు ఎలాగ పొయ్యి ఉంది కదా, సో కట్ల పొయ్యి మీద ఈరోజు మార్నింగే మా అత్తగారికి నాటుకోడి కూర వండేసి పంపించాను అనమాట. చికెన్ బిర్యానీ చేసి పంపిద్దాం అనుకున్నాను, కాకపోతే అంత పొద్దున్నే బిర్యానీ చేస్తే బాగోదు కదండి మధ్యాహ్నం తినేసరికి. సో మా మరిది గారు 7:30కి అలాగే వెళ్ళారు ఊరనమాట. సో అందుకని ఇంకా మా అత్తయ్య గారు కూడా బిర్యానీ వద్దు కూరంగా పంపించాను అని చెప్పారు. సో వాళ్ళ మట్టుకి కొంచెం కర్రీ అయితే వండేసాను. ఇక్కడ మా పాప అయితే హాయ్ చెప్తుంది. మాకైతే ఇంకా దమ్ బిర్యానీ చేస్తాను, ఫస్ట్ టైం అనమాట. అంటే నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ చేయడం. మటన్ బిర్యానీ, ఫిష్, ప్రాన్స్ అన్నీ చేశాను, కానీ నాటుకోడితో ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే చికెన్ బేగ్ ఉడకదు కదా, అందులో ఇది బాగా ముదారకోడి అనమాట. సో కుక్కర్లో పెట్టాను చికెన్ని, తర్వాత దమ్ పెట్టాను. అండ్ యాజ్ యూజువల్లీ మా వారికి స్వీట్ ఇష్టం అని ఇంకా అలాగా చేస్తాను అనమాట. సో ఇదండి ఈరోజు మా సండే స్పెషల్. మీ సండే స్పెషల్స్ ఏంటి? అండ్ ఎండలు చూస్తున్నారు ఎంత బాగా కాస్తున్నాయో, జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మా అబ్బాయికి ఎంత చెప్పినా వినకుండా చూడండి, ఎండలు ఎలాగ ఆడుతున్నాడు, వినట్లేదు అసలు అన్నమాట. ఓకే, ఐస్ క్రీమ్ తిన్నదంటండి మా పాప. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మినీ బ్లాగ్. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.